11:32 ప్రకారము విశ్వాస వీరుల గురించి ధ్యానించుకుంటూ వచ్చాము. ఇప్పుడు ప్రవక్తలను కూడా మనం ధ్యానిస్తున్నాం. గత వారంలో యోనా గురించి మనం చూసాము. యోనా అంటే అర్థం ఏంటి, ఆయన ఎటువంటి క్రియలు చేశాడు, దేవుని ఎడల మనుషుల ఎడల అనే విషయాలు ఎలా చేశాడు అనేది చూసాము ఈ దినాల్లో. ఇప్పుడు ఈరోజు మీకా గురించి చూద్దాం. ప్రవక్త అయిన మీకా అంటే అర్థం ఏంటి, యెహోవా నిన్ను పోలినవాడు ఎవరు, యెహోవా నిన్ను పోలినవాడు ఎవరు. సో అందుకనే దేవుడు దేనిలో ఇతరులతో సాటి అయినవాడు కాడు అని మనం చూసినప్పుడు, దేవుడు తన దివ్య లక్షణాల్లో మన దేవుడైన యెహోవాతో సాటి అయిన దేవుడు మరొకరు లేడు. అందుకనే బైబిల్లో ఆయా రీతిలుగా ఆరాధన మనం చూసినప్పుడు హూ ఈజ్ లైక్ అంటు ది హూ ఈజ్ హోలీ అంటారు. పరిశుద్ధుడైన నీతో సముడు అయిన వాడు ఎవడు. పరిశుద్ధతలో మన దేవుడు ఎటువంటి వాడు, ప్రత్యేకమైన వాడు కదా. అటువంటి వారు ఇంక లోకంలో ఎవరు లేరు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరినీ పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. సో కాబట్టి పాత నిబంధన గ్రంథ ప్రకారమే వచ్చాడు. వారు జంతువుల రక్తాన్ని ప్రోక్షించుకుంటూ వచ్చారు. తాత్కాలికంగా వారు తమ పాపముల గురించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించి వారిని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. అందుకనే పాత నిబంధనలో కూడా ఏమంటాడంటే, లేవియాకాండం 11:45 చదవండి. లేవియాకాండం 11:45 45 త్వరగా చదవండి దయచేసి. ఎవరైనా సరే, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. నేను మీకు దేవుడినై ఉండుటకు యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక పరిశుద్ధులు కావాలని అంటే అర్థం ఏంటి, కాలేదని అర్థం. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించాను. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీరు అపవిత్రులు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీరు విగ్రహారాధికులు. అయితే ఇప్పుడు ఐగుప్తు ఇప్పుడు ముస్లిం దేశం అయింది. అప్పుడు విగ్రహారాధన ఉండేది, అప్పుడు ముస్లిం దేశం కాదు ఇది. సో కాబట్టి ఐగుప్తులో ఉన్నప్పుడు తర్వాత వారు ఫరో యొక్క అధికారం కింద ఉన్నారు, కానీ ఈ దేవుని యొక్క అధికారంలో దేవుని యొక్క అధికారంలో లేరు. తమ పితరులైన అబ్రహాం, ఇసాక్, యాకోబులు సేవించిన దేవుని యొక్క అధికారంలో వారు లేరు. ఎప్పుడైతే దేవుడు ప్రతికూల పరిస్థితులను అనుమతించాడో, ఒక కొత్త రాజుని తీసుకొచ్చి వారిని హింసించడం మొదలుపెట్టాడో, అప్పుడు ఇంకా వారు మమ్మల్ని ఎవరూ కూడా విడిపించలేరు అనే భావన వారికి కలిగినప్పుడు, మనకు కూడా అంతే కదా, కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల నుంచి ఎవరైనా విడిపించగలరా? సో భర్త భార్యను విడిపించలేడు, భార్య భర్తని విడిపించలేడు. ఎవరో అనుకుంటాం, ఆ సమయానికి ఎవరు కూడా లేరు. ఉదాహరణకు హన్నాకు ఒక సమస్య వచ్చింది. హన్నా సమస్య నుంచి ఇప్పుడు ఎవరు విడిపించగలరు? దానికి పిల్లలు కావాలంటే పెళ్ళి అయింది. భర్త ఏం చేశాడంటే దానికి హన్నా ద్వారా పిల్లలు కలగట్లేదని పెనిన్నాను పెళ్లి చేసుకున్నాడు. పెనిన్నానికి పిల్లలు కలిగారు. ఆ కారణం చేత ఆమెకి అసూయ వచ్చిందన్నమాట, గర్వం వచ్చిందన్నమాట. ఎవరికి? పెనిన్నా. ఈమెని హన్నాని ఇబ్బంది పెడుతూ వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చింది, బలులు అర్పించింది, కేవలం తనకి సంతానం అంటే పెనిన్నా వలె నాకు కూడా సంతానం కావాలని అనుకుంది. అయితే దేవుడు దానికి జవాబు లేదు. ఎప్పుడైతే అక్కడ పరిస్థితులు గుర్తించిందో, షిలో మందిరంలో పరిస్థితులను గుర్తించిందో, ఇక్కడ ఏలి యాజకుడు కానీ సేవ చేయలేకపోతున్నాడు. ఆయన కుమారులు సిలోహులో ఉన్న మందిరము
కాబట్టి కుమారులు ఎవరండి? హోఫ్ని, ఫినెహాస్. వీరిద్దరూ కూడా మిక్కిలి దుర్మార్గులు. ఎందుకంటే భక్తిహీనమైన క్రియలు చేస్తున్నారు, భక్తులందరినీ పాడు చేస్తున్నారు. సో అటువంటి ఈ పరిస్థితిని అంతటిని చూసి ఇప్పుడు ఇక్కడికి మంచి యాజకుడు కావాలి అని ఏం చేసిందంటే అప్పుడు ప్రార్థన చేసింది. ప్రభువా, ఇప్పుడు నాకు కాదు కుమారుడు కావాల్సింది, నీకే, నాకు కుమారుని ఇస్తే నీకే ఇస్తానని చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థన ఏం చేశాడు? ఆలకించాడు, జవాబిచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు తన అవసరత తీరిందా? ఎవరి అవసరత తీరింది? ఫస్ట్ దేవుని అవసరత తీర్చింది, తర్వాత దేవుడు తన అవసరాన్ని కూడా తీర్చాడు. నేను కూడా సాయంకాలం మీటింగ్లో చూసాను, దేవునికి కూడా మన ఏళ్ళు ఏముంటాయండి? కోరికలు ఉంటాయి. ముందు దేవుని కోరిక తీరిస్తే దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడు? మన కోరిక తీరుస్తాడు. చూడండి, యెహెజ్కేలు 20వ అధ్యాయము, యెహెజ్కేలు 20వ అధ్యాయము 19 చదవండి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక అనుసరించి గైకొని ఆచరించుడి. దేవుడు కోరుకున్నది ఏంటండి? నేను మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన ప్రజల దగ్గర? నేను మిమ్మల్ని విడిపించాను ఐగుప్తు నుంచి, కాబట్టి రక్తం ద్వారా మిమ్మల్ని పవిత్రపరిచాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి విడిపించి లోకం నుంచి వేరు చేశాను. ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కున్నాను కనుక మీరు నా ప్రజలు. నా ప్రజలు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఐగుప్తు కట్టడలు వద్దు, ఐగుప్తులో నేర్చుకున్న భక్తిహీన క్రియలు వద్దు, లేకపోతే ఐగుప్తులో ఉన్న పద్ధతులు వద్దు, ఐగుప్తు యొక్క చట్టం కూడా వద్దు, రాజు నియమించిన చట్టం కూడా వద్దు, అవన్నీ మర్చిపోండి. అయితే ఇప్పుడు ఈ లోకంలో ఉంటుంది మనము, ఈ తెలంగాణ ప్రభుత్వం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన చట్టాలు వదిలేయకూడదు. వాటిని ఏం చేయాలండి? అవి మన మేలు కొరకే, మన క్రమశిక్షణ కొరకే అవి పెట్టారన్నమాట. సో వాటిని పాటిస్తూ ఏం చేయాలి? దేవుని యొక్క కట్టడలను కూడా మనం ఏం చేయాలి? అయితే ఏ దేవుని కట్టడలు? మనల్ని పరిశుద్ధపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు విధించిన విధులను, కట్టడలను ఏం చేయాలి? మనం పాటించాలి. ఆ పాటించడమే మనకి పరిశుద్ధత. పరిశుద్ధపరచబడిన వారమై తన కట్టడలకు విధేయత చూపించే కొద్ది మనం ఏమవుతాం? పరిశుద్ధులం అవుతాం, పరిశుద్ధతలో కొనసాగుతాం. అపవిత్రత ఎలా వస్తుందంటే అవిధేయతను బట్టి వస్తుంది. పవిత్రత ఎలా వస్తుందంటే విధేయతను బట్టి వస్తుంది. ఎందుకు పలానా వాళ్ళు అపవిత్రులు అయ్యారంటే దేవుడు చెప్పాడు విగ్రహారాధన చేయకూడదు, చేసాము, పాపం. పాపం అంటే అపవిత్రత. అపవిత్ర చోటు చేసుకున్నప్పుడు దేవునికి మనకి మధ్య గోడ వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించు. ముందేం కావాలి? మధ్య గోడ పోవాలి. మధ్య గోడ ఏంటది? పాపం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని పరిహారం చేసి తన మహిమాయుక్తమైన ఆశ్చర్యకరమైన శక్తిగల రక్తాన్ని మన కొరకు అందుబాటులో పెట్టాడు. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనం శుభ్రం చేసుకోవాలి. ఓకేనా? మన పాదాలని బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి ఏం చేస్తాము? పాదాలని శుభ్రం చేసుకుంటాం. తర్వాత అలాగే ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మన నడవడిని కూడా సరి చేసుకోవాలి. కనుక తర్వాత దేవుని సేవ చేయాలంటే కూడా మనం ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే ముందు అపవిత్రులు అనుకో, పరిశుద్ధులు కావాలంటే ఏం చేయాలి? యేషయా కూడా తనకు తెలియదు, అప్పుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధతను కూర్చిన ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ దర్శనాన్ని చూసినప్పుడు దేవదూతలు ఎంతో భయభక్తులతో ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ఏమని స్తుతిస్తున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రంలో స్తుతిస్తుంటే అవి కూడా శరాపులు. శరాపులు అంటే మహాదూతులు. మహాదూతులు అంటే వాడికి 6 రెక్కలు ఉంటాయి. మామూలు దూతులకి 2 రెక్కలు ఉంటాయి. మహాదూతులకి ఏముంటాయి? 6 రెక్కలు. 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో కళ్ళు, 2 రెక్కలతో ఎగురుతూ, ఎక్కడ ఇష్టానుసారంగా ఎగరట్లేదు, దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నాయండి?
నిత్యము పరిశుద్ధతను కొనియాడుతున్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఈయన చూసినప్పుడు అయ్యో అవే కళ్ళుగా మా కాళ్ళు సైతము ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న మేము, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మేము దేవునికి సమీపం, పరిశుద్ధుడైన దేవునికి సమీపంగా ఉన్న మా కాళ్ళే పవిత్రమైనవి కాదు. ఆయన పరిశుద్ధతను చూడలేకుండా ఆ కళ్ళు ఏం చేస్తాయి, చూడలేని పరిస్థితులు ఏం చేస్తున్నాయి, ఆ ప్రకాశాన్ని, పరిశుద్ధత యొక్క ప్రకాశాన్ని కూడా చూడలేని పరిస్థితుల్లో కళ్ళు కప్పుకొని ఆయన ఎగురుతో ఏం చేస్తున్నాయండి, పరిశుద్ధుడు తెలియజేసినప్పుడు ఈయన పశ్చాత్తాపడి అంత అపవిత్రుడిని, ఎలాగ అపవిత్రుడినో తెలుసుకున్నాడు. అపవిత్రమైన పెదవులు ఉన్నాయి నాకు, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో ఉంటున్నాను, అయ్యో ఎంత దౌర్భాగ్యుడిని అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో పరలోకపాకిని దూత ద్వారా పంపబడింది. నోటికి తగిలించినప్పుడు పెదవులు పవిత్రపరచబడ్డాయి. పెదవులు పవిత్రపరచబడితే, ముఖ్యంగా పెదవులు పవిత్రపరిస్తే సర్వ శరీరం పవిత్రపరచబడుతుంది. ఎక్కువగా పాపము వచ్చేది చేసేది దేని ద్వారా అంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోరు ద్వారా. అది దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా ఈ మూడే పనిచేస్తూ ఉంటాయి, కళ్ళు కదా. అవ్వ ఎట్లా అపవిత్రురాలైంది, చూసి. ఎప్పుడైతే చూసిందో హృదయంలో ఆశ పెరిగిపోయింది. తర్వాత ఎప్పుడైతే విన్నదో, ఎవరి సాతాను యొక్క చూసింది, చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు ఏమి దగ్గరికి రాలే. చాలామంది బోధకులు కూడా అది మీరు గమనించుకుని మీకు అర్థమైతే సరిపోతుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, సాతానుడు ఈమె అవ్వ దగ్గరికి వచ్చేసాడు అంటారు. అవ్వ దగ్గరికి రాలే, అవ్వ అక్కడికి వెళ్ళింది కదా. పాపానికి నిర్వచనం ఏంటో తెలుసా? పాపం పరిపక్వమై కాదని చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. 15వ వచనమా? 11 కూడా చదవము. 15 చదవము. 12 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, నిలిచినవాడే. శోధన ఏం చేయాలంటే జయించేవాడు జీవ కిరీటం పొందుతాడు. అదే పరిశుద్ధత కలిగిన వారే శోధన జయించేవారు పరిశుద్ధులు. శోధన జయించకపోతే ఏమి శోధకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వెళ్ళింది ఏమి. తర్వాత చదవండి, కంటిన్యూ. 13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధించేది సాతానుడు, శోధన నుంచి విడిపించేది దేవుడు. అయితే సాతాను ఎందుకు పెట్టాడంటే మనల్ని ఆ పరీక్షకి నిలవాలి. నిలని వాళ్ళే పరలోకానికి అర్హులు. పడిపోయేవారు అర్హులు కారు, అపవిత్రులు అయ్యేవారు కారు. పరమందు దేవదూతలే కావచ్చు, యహమందు తన కొరకు సృష్టించుకున్న మనుషులే కావచ్చు. సో సబ్జెక్ట్ టు ఒబీడియన్స్ అన్నమాట. అందుకనే అపవాదిని కూడా దేవుడు ఏం చేశాడంటే పెట్టాడు. వాడి పని అది. అందుకనే మనం దేవుని వైపు ఉంటే పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి, శోధన చేయించాలి. ఓకే, తర్వాత చదువమ్మ 14. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి శోధింపబడను. పాపము కనుక ఏడవబడును అనే మాట ఉంది కదండి. దురాశ చేత ఏడవబడి ఏమి ఆశని పెంచుకుంది, ఏడవబడింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ చెట్టు దగ్గర ఎవరున్నారు? వాడి పరిమితి అంతే, ఎక్కడ ఉంటారు. ఆ చెట్టు దేనికి గుర్తుగా ఉంది? లోకానికి గుర్తుగా ఉంది. ఆ చెట్టు పండ్లు యొక్క టేస్ట్ ఏంటి? వాటి యొక్క కళ్ళకి రమ్యంగా ఉంది కదా. రమ్య అని పేరు పెట్టుకుంటారు, అంటే ఆ చెట్టు పండు పేరు రమ్య. ఇంకా రమ్యమైనది, ఇంకా ఆహారానికి మంచిది,
అంటే శరీరానికి, శరీర ఆహారానికి మంచిది. ఇంకా జీవపుటము ఎన్ని వివేకమిచ్చు రమ్యమైనది. వివేకమిచ్చు శరీరాశ, నేత్రాశ, జీవపుటము కదా. అదే ఈగో అంటారు. ఈగోయిజం అంటే అర్థం ఏంటండి? ఇదే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమంటాడంటే నేనే గొప్పవాడిని. ఎప్పుడైతే నేనే గొప్పవాడిని అనుకుంటామో దేవుణ్ణి లెక్క చేయమన్నమాట. దేవుడు అంటాడు నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మనుషులందరూ కానీ సృష్టి అంతా కూడా అణిగిమణిగి ఉండాలి అంతే దేవుని దగ్గర. దేవుని మహింపరచాలి, దేవుని హెచ్చించాలి. సాతానుడు ఎప్పుడైతే నేను నా సింహాసనం దేవునితో సమానముగా వేసుకుంటానని నేను అన్నాడు. అయితే అందుకని ఆనాడు ఇశ్రాయేలుకి కూడా మోషే అడిగాడు, దేవా నీ పేరు ఏమని చెప్పమంటావు ఇశ్రాయేలుకి అంటే, ఉన్నవాడును అనువాడును. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఇంగ్లీష్లో ఐ ఆమ్ అంటే నేనే అంతే. ఏదన్నా అతిశయించాలంటే, గర్వించాలంటే దేవుడు తప్ప వేరే ఎవరికి కూడా ఏం లేదు, అధికారం లేదు. అందుకని యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఈ జీవపుటము అన్నీ జయించవచ్చు. శరీర క్రియలను జయించవచ్చు, నేత్రాశని జయించవచ్చు. అయితే జీవపుడమ్మాన్ని జయించడం చాలా కష్టమైపోతుంది. కష్టం కాదు, అది ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి దాని మీద కూడా మనం దృష్టి పెడతాం. తెలియకుండానే ఇది నేనే చేశాను. అది ఎవరు చేశారు? నేనే చేశాను. నేను లేకపోతే ఇల్లు నిలబడుతుందా? నేను సంపాదించకపోతే నిలబడుతుందా? నేను చేయకపోతే నడుస్తుందా? ఎవరు సాయం చేయాలి మనకి? దేవుడు సాయం చేయాలి. అందుకని ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేవాడు నేను అనడు. అయితే తన సొంత శక్తి మీద ఆధారపడేవాడు నేను అనే మాటని ఉపయోగిస్తాడు. అపోస్తలుడు పౌలు అందుకనే ఆయన నేను అన్నప్పుడు కూడా భయభక్తులతో ఉపయోగించాడు. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 15 అయినను ఏమన్నాడండి? నేను అనే మాట ఉపయోగించిన వెంటనే ఏమన్నాడు? ఏమై ఉన్నాను? అది దేవుని కృప వల్ల. ఎలాగున్నావు నువ్వు? ఎలా రాసావు పరీక్ష? దేవుని కృపను బట్టి. తర్వాత మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. అందరికంటే కూడా ఎక్కువ సేవ చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడండి? ప్రతి దగ్గర మళ్ళీ మారుస్తున్నాడా లేదా? నేనని ఉపయోగిస్తే వెంటనే ఏం రావాలి? దేవుని కృప ద్వారానే మనం బలపరచబడతాం, కృప ద్వారానే ఏదైనా చేయగలుగుతాం. అయితే పాపము తప్ప, పాపం అనేది నేను చేస్తుంది, అర్థమైందా? కృప అనేది క్షమించి దాని నుంచి విడిపిస్తుంది. భగత్ సింగ్ గారు అందరికంటే ఎక్కువ చేశారు, అందరికంటే ఈ సమాజంలో ఎక్కువ చేశారు కదండి. అది దేన్ని బట్టి చేశాడు? కృపను బట్టి. అందుకనే ఆ దీనుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిచర్య జరిగింది. ఓకే, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా అందరూ కూడా ఆ మాట చెప్పాలి. నేనే కూర్చోవాలంటే కష్టం. నిన్ను నియమిస్తే నువ్వే కూర్చో. దేవుడు ఎవరిని నియమిస్తే వారే కూర్చోవాలి. దేవుడు నన్ను నియమించాడు అనుకో, నువ్వు వచ్చి కూర్చుని చేస్తాను, ఏం చేస్తావు? అందుకనే మోషే అన్నాడు, కోర వస్తే సరే అన్నాడు. ఎవరిని నియమించాడు దేవుడు? ఏర్పాటుని బట్టి అది ప్రజలకు ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సంగతులు తెలుస్తాయి, దేవుని నడిపింపు ఉంటుంది. ఎవరంటే వాడు కూర్చుంటే ఏమవుతుందండి? అల్లర్లు చిల్లర్లు తప్ప ఏమవుతుంది? నిన్న దావీదు చెప్పాడు కదా, ఇటు అటు ఏమవుతుందండి? విభజనలు ఎందుకు వస్తాయి? అహంకార గర్వం బట్టి. నేను వాడికి లోబడను, వాళ్ళు చెప్పినట్టు వినరు కాబట్టి నేను వేరేగా పెట్టు, అలాగే పెట్టారు. అయితే కొత్త ఆత్మలు సంపాదించాలి. మనం ఇక్కడక్కడ చేసి నువ్వు వచ్చాయి అనుకుంటున్నాం. మేమేంటంటే, దేవా నువ్వు ఎవరినైతే మాకు అప్పగిస్తావో వారినే నీ కొరకు పెంచుతాము. బాధ్యత ఏంటి? ఆరాధికులుగా చేయాలి, ప్రార్థనాపరులుగా చేయాలి,
సువార్థికులుగా చేయాలి. సంఘం యొక్క బాధ్యత ఇది. వారు దీనులుగా ఉండాలి. సో యేసు ప్రభు యొక్క రూపంలోకి మార్చాలి. సో దానికి మేము కూడా కొద్ది గొప్ప మాదిరి చూపించాలి. సో ఆ విధంగా ఉన్నవారి కంటే కూడా ఆ విధంగా చూపినప్పుడు ఏమవుతుందండి, మిగిలిన వారు కూడా వారు నేర్చుకోవటానికి వీలు. లేకపోతే గొణుగు సంఘాలు స్టార్ట్ అవుతాయి. నువ్వు చేయవు కానీ మమ్మల్ని చేయమంటావు. ఎప్పుడైతే అది వచ్చిందో భక్తిహీనం స్టార్ట్ అవుతుంది, సాతానుడు పనిచేయటం మొదలు పెడతాడు. సంఘాలనే అట్లాగే ఉంది. విశ్వాసుల పాపం చాలా అమాయకులు, ఏది చెప్తే అది వింటారు. పెద్దల దగ్గర ప్రాబ్లం. పెద్దలు ఏమవుతున్నారు గద్దలు అవుతుంది. బాగా చెప్పి కదా, పెద్దలు ఏమవుతున్నారు గద్దలు అవుతుంది. గద్దలు అవ్వకూడదు. ఏం కావాలి? పౌరం వలె. సో మీకంటే అర్థం ఏంటండి? దేవుని ప్రేమలో సముడైన వారు ఎవరైనా ఉన్నారా? అందుకని ఎవరు మానవాళి పాపాన్ని పరిహారం చేయలేదు. కానీ మన దేవుడే మానవాళిని ప్రేమించడం అంటే ప్రేమలో ఎంతో త్యాగం ఉంది. త్యాగసహితమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు. అటువంటి ప్రేమ ఏ దేవుడిలో కానీ ఏ మనుషులో కానీ ఎవరిలో కూడా ఎక్కడా లేదు. భూమికి మీద కానీ భూమి కింద కానీ ఆకాశంలో మహాకాశంలో కానీ ఎక్కడా లేదు. తన ఏక కుమారుని లోకాన్ని పంపించాడు. ఎంతో అవమానం కదా. మహిమాసింహాసనం మీద ఆసీనుడై సర్వాధికారం కలిగిన వాడు పశువుల తొట్టులో పండుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చేయగలరా పని? నిన్న మొన్నటితో ఒక ఉన్నతమైన ఉద్యోగం అనుభవించి సడన్గా కింద కూర్చోబెడితే ఉంటావా? నాకు అదే అయితేనే ఉంటా, లేకపోతే ఎందుకు ఉంటుంది? ఎందుకు యాక్సెప్టెన్స్ ఉండదు అంటే మనలో ఏముంటుంది? జీవపు డంబం. ఈ జీవపు డంబం మనల్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. గర్వం ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. అది దేవుని నుండి దూరపరుస్తుంది. అందుకనే యేసుప్రభుని తమ ప్రేమను బట్టి అర్పించాడు. యేసుప్రభులో కూడా ప్రేమ ఉంది కాబట్టి తాను అర్పించుకుని మానవాళి పాపాన్ని పరిహరించాడు. ఆ ప్రేమను మనం అంగీకరించాము. దేవుని ప్రేమని అంగీకరించడం అంటే యేసుప్రభుని మనం స్వీకరించడం. రక్షకుడిగా ప్రభు నా పాప పరిహారం కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం. వింటున్నావు? ఆయన ఏం చెప్పాను? యేసు ప్రభు ప్రేమించాడా? ప్రేమించి ఏం చేశాడు? పాప పరిహారం కొరకు అర్పించాడు. ప్రేమించి మనల్ని విడిపించాడు. ఇంకా యేసు ప్రభు యొక్క ప్రేమలో స్థిరపడి బలపడాలి. ఓకేనా? ప్రేమ కలిగిన వారు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లోకంలో ఇతరులను కూడా ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. సో దాని అర్థం ఏంటంటే పాపులను కూడా మనం ప్రేమించి వారిని చేరదీసి ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు వాడి పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నీవు నేను కూడా పాపాలు చేసేవారు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో, ఎవరో చెప్తే ఆ ప్రభుని అంగీకరించినప్పుడు, యేసు ప్రభుని పాపాలు క్షమించినప్పుడు, కడిగి పవిత్రపరిచినప్పుడు ఆ పాపాలు ఏం చేశాం మనం? ఓకేనా? అలా ఒకవేళ నీ ఎదుట నా ఎదుట ఎవరైనా ఏదైనా కొన్ని పొరపాట్లు చేసినప్పుడు, కొంత నష్టం కలిగజేసినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పశ్చాత్తాపడి క్షమించంటే ఏం చేయాలి? మనం క్షమించాలి. ఒకవేళ పశ్చాత్తాపడి క్షమాపణ అడగలేదు, ఏం అడగలేదు అనుక ఏం చేయాలి? దాన్ని మనసులో పెట్టుకుని పగ పెట్టుకోకూడదు, వదిలేదు. ప్రభువా క్షమించని. స్టెఫెన్ ఏం చేశాడు? రాళ్ళతో కొడుతుంటే వీరేం చేస్తున్నారు వీరు తెలియదు ప్రభు, క్షమించు, వీరిని క్షమించు. ఓకేనా? అట్లా తద్వారా ఏమవుతుందంటే ప్రేమ తప్ప ఎవరికి ఏది అచ్చి ఉండకూడదంటే ఇది అర్థం. సో ఆఖరిగా కూడా ఆయన కొడుతున్నప్పటికీ కూడా శత్రువులు ఏం వేసాడు? క్షమించు ప్రభు అని స్టెఫెన్ అన్నాడు. ఆ కారణం చేత అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్న వాడు పౌలుగా మారాడు. పౌలుగా ఉన్న ఆయన అపోస్తలుగా మారాడు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ చేత నియమింపబడిన అపోస్తలు. సో ఆ రీతిగా ఉంది. ఈ మీక
చూడండి, ఒక మాట చదువుకుని ముగిందాం, టైం అయిపోయింది. మొదటి వచనం చదవండి. యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అదే ఎవరండి? మీకా మోరష్తీయుడు. ఏ రాజుల దినాల్లో ఈయన ఉన్నాడు? మీకా ప్రవక్తగా. యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజుల దినముల్లో షోమ్రోను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. యెహోవా వాక్కు వింటూ వచ్చాడు. రెండవ వచనంలో సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇదంతా మీరు చదువుకున్నప్పుడు దీంట్లో ఉన్న ఫలితార్థం ఏంటంటే, ప్రజలు చేస్తున్న అన్యాయాన్ని బట్టి, దుర్నీతిని బట్టి, తర్వాత వారు చేస్తున్న విగ్రహాన్ని బట్టి, ఈవెన్ ఇశ్రాయేలీలు, ఆ యూదా ప్రజలు, వీరంతా కూడా విగ్రహారాధన బట్టి మీరంతా కూడా మారు మనసు పొందాలని, తిరిగి సమకూర్చబడాలని ఆ విధంగా చెప్తారు. మనం 6వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట ఒకటి ఉంది. చూడండి, మారు మనసు పొందిన తర్వాత 6వ వచనం చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను. ఈ ప్రజల్లో ఉన్న పొరపాట్లు ఈ 3 అన్నమాట. ఏంటవి? న్యాయముగా అంటే అన్యాయంగా నడుచుకుంటున్నారు. రెండోది ఏంటి? కనికరం లేని ప్రజలుగా ఉంటున్నారు. ఇతరులను క్షమించేవారుగా, లేకపోతే క్షమించలేని వారుగా ఉంటున్నారు. దీన మనసు లేక గర్విష్ఠులుగా ఉంటున్నారు. దీన మనసు లేని గర్విష్ఠులుగా ఉంటున్నారు. ఎలా నడుచుకోవాలంట? న్యాయముగా, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట, మనుషులు ఎదుట కాదు, దేవుని ఎదుట ప్రవర్తించాలి. కాబట్టి ఈ సందేశము ఈయన ద్వారా ఇవ్వబడింది. అందుకని ఇక్కడ ఆఖరిగా ఏమంటాడంటే 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచును. చూసారా? మేక అంటే అర్థం ఏంటి? దేవునితో సముడైన వారు ఎవరు? అయితే ఇక్కడ తన పేరుకి అర్థం వచ్చే రీతిగా తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, అంటే ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, దేవుని యొక్క ప్రవక్త ద్వారా హెచ్చరించిన హెచ్చరికలను బట్టి విగ్రహారాధనని, అన్యాయాన్ని విడిచిపెట్టారో, గర్వాన్ని విడిచిపెట్టారో, వారు పాపాలు ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడి క్షమించాడు. వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన. మనం కూడా ఈ మాట ఎప్పుడు చెప్పగలుగుతాం? ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి తిరిగి వస్తామో, ఇటువంటి పాపపు ఆలోచనలు మనం విడిచిపెడతాము, క్రియల్ని విడిచిపెడతాము. ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో, దేవుడు క్షమించినప్పుడు తిరిగి నూతనపరచబడతామో, అప్పుడే మనం కూడా ఈ మాట ఊరికే చెప్పేది కాదు. నిజంగా వీరు పశ్చాత్తాపడ్డారు కనుక ఆ విధంగా తర్వాత ఈ మాట చెప్పగలిగారు. ఏమంటున్నాడు? నీతో సముడైన క్షమించు, పశ్చాత్తాపడిన వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన వాడు. ఆయన కనికరము చూపుటేందుకు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపించు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును,
మన పాపములన్నిటినీ సముద్రపు అగాధముల్లో పడవేతువు. పూర్వకాలము నీవు మా పితరులైన అబ్రహాం యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. ఇది సారాంశం. కాబట్టి మనం జాగ్రత్తగా మిగతా దినాల్లో జరిగినట్టుగా లేకుండా జాగ్రత్తగా ఉందాం. ఏమని ఉండాలి, ఏమని నడుచుకోవాలంటే న్యాయాన్ని ప్రేమించాలి, నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేవుని ఎదుటి దీన మనసు అంటే వాక్యాన్ని నేర్చుకుంటూ విధేయత చూపించేవారు దీన మనసు. ఇవన్నీ మనకి పరిశుద్ధత కలిగచేస్తాయి, దేవునికి సమీపంగా పెడతాయి. ఓకే, ఈ లోకయాత్ర ముగిస్తాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భూలోకంలో నేర్చుకున్నట్టుగా తప్పు చేస్తానేమో అనేది అక్కడేమీ. కాబట్టి పరలోక జీవం కొరకు భూలోకంలో సంపూర్ణంగా సిద్ధపడుతాం. ప్రార్థనలోకి వెళ్దాం.